నా కన్న తల్లి ఎవరంట అనన్య కాంచనని నిలదీయడంతో ఆ దౌర్భాగ్యరాల్ని నేనే అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. కన్న తల్లివి నువ్వుండగా పరాయి వాళ్ళ పంచన చేరాల్సిన కర్మను నాకెందుకు కల్పించావని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటే, నీకు మంచి భవిష్యత్తుని కల్పించడానికి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక అనన్య కాంచనని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ గీత విశ్వనాథం మనకి అన్యాయం చేస్తున్నారు. లెక్క ప్రకారం ముందుగా పెళ్లి జరగాల్సింది నీకు, కానీ వాళ్ళు వాళ్ళ కన్న కూతురు శరణ్యకి ముందుగా పెళ్లి జరిపిస్తున్నారు. ఆ ఆనంద భైరవికి చెప్పాల్సినవి ఆనంద భైరవికి చెప్పి నీకు చెప్పాల్సినవి నీకు చెప్తున్నారు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. అప్పుడే శరణ్య స్వీట్ తీసుకొని అక్కడికి వస్తుంది. దర్శన్ గారితో నా పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేశారు కదక్క, అందుకే ఈ స్వీట్ తీసుకొచ్చాను. ఒక విధంగా దర్శన్ గారితో నా పెళ్లి జరగడానికి కారణం అక్కే అని చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత తను ఇచ్చిన లడ్డుని చేత్తో పట్టుకొని సీరియస్గా చూస్తూ అనన్య దాన్ని నేలకేసి కొడుతూ, ఇప్పటి వరకు వాళ్ళు ఏంటో చూపించారు, ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.